హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసుకునే వెజ్ పులావ్, అందులోకి కాంబినేషన్గా వంకాయ టమాటా మసాలా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు కానీ, ఏదైనా చిన్న చిన్న పార్టీలకు కానీ ఈ విధంగా వెజ్ పులావ్ అందులోకి కర్రీ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వెజ్ పులావ్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకోవాలి. మీరు నార్మల్ రైస్తో కూడా ఈ పులావ్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్లు పోసుకొని బియ్యాన్ని 3-4 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యాన్ని ఈ విధంగా కడిగిన తర్వాత బియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 మరాఠీ మొగ్గ, జాపత్రి 1, అనాస పువ్వు 1, 4 యాలుకలు, 5 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని మసాలా దినుసులను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ 1, మీడియం సైజ్ బంగాళదుంప 1, 5 బీన్స్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి కూరగాయ ముక్కలను మగ్గనివ్వాలి. ఆలు, క్యారెట్ ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో మీడియం సైజ్ టమాటాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాను కూడా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టీ స్పూన్ పులావ్ మసాలా, 1/2 టీ స్పూన్ కసూరి మేతి, అరకట్ట కొత్తిమీర తరుగు, అరకట్ట పుదీనా తరుగు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్కు 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. మనం రైస్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎసరును మరగనివ్వాలి. ఎసరు ఇలా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం, 2 టేబుల్ స్పూన్లు పచ్చి బఠానీ వేసుకొని కలుపుకోవాలి. మీ దగ్గర మామూలు బఠానీ ఉంటే కనుక వాటిని ఉల్లిపాయలతో పాటే వేసి ఫ్రై చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్ మనకు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అడుగు నుంచి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు రైస్ను ఎగరనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ రైస్ మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇలా లాస్ట్లో నెయ్యి వేసుకుంటే పులావ్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యి వేసుకొని మూత పెట్టిన తర్వాత వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక 5 నిమిషాలు ఆగి రైస్ సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. 5 నిమిషాల తర్వాత రైస్ మనకు ఈ విధంగా పొడి పొడిగా టేస్టీగా రెడీ అయిపోతుంది.
ఈ పులావ్లోకి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి 1/2 కిలో టమాటాలు, 1/2 కిలో వంకాయలను తీసుకోవాలి. వంకాయకున్న పైన ముచ్చుకని కట్ చేసుకొని ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు టమాటా తీసుకున్నాను. మీ దగ్గర పెద్ద ఉంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కర్రీలో వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాకు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా ఘాటు పెట్టుకొని బౌల్లోకి వేసుకోవాలి. అన్ని టమాటాలను కూడా ఇలానే కట్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. వంకాయలను కూడా ఈ విధంగా 4 పక్కలా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసుకొని ఉంచాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసుకున్న పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, చిన్న దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, జాపత్రి చిన్నది 1, కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయలను మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని మసాలా బాగా వేగి ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ ఈ విధంగా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో ముందుగా మనం కట్ చేసుకున్న టమాటా, మసాలా అడుగంటకుండా 1 పావు గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాల పాటు టమాటాను కొద్దిగా మగ్గనివ్వాలి. టమాటా ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న వంకాయలు, చిన్న ఉసిరికాయ సైజంత చింతపండు రసం, 1/2 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ ఇంకొంచెం పల్చగా కావాలంటే వాటర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత వంకాయ, టమాటా బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపి మరో 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మనకి వంకాయ టమాటా మసాలా కర్రీ ఈ విధంగా రెడీ అయిపోతుంది. వంకాయ టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. మనకు చాలా టేస్టీగా వెజ్ పులావ్, అందులోకి కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటిని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే వెజ్ పులావ్, వంకాయ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.